సౌదామిని కృష్ణ బ్యానర్లో తీసిన సినిమాలన్నీ కూడా మూడు కూడా 2 సినిమాలు 100 days, ఒకటి 175 days ఆడింది సుందరకాండ. అదే బ్యానర్లో మా అబ్బాయి వేణు నిర్మాతగా ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా కూడా డెఫినెట్గా 100 days ఆడుతానని నమ్మకం నాకు ఉంది. సినిమా కాపీ అంతా ఆల్మోస్ట్ అంతా చూశాను నేను. ఈ సినిమాకి అశోక్ పిల్ల జమీందారు సక్సెస్ ఇచ్చి నెక్స్ట్ పిక్చర్ ఈ పిక్చర్ కూడా 100 days చేయగలడానికి నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఆది ప్రీవియస్ 2 సినిమాల కంటే మంచి పెర్ఫార్మెన్స్తో ఈ సినిమా బాగా యాక్చువల్గా చేశాడు. దానికి జతగా నిషా అగర్వాల్ కూడా ఎక్కడ సినిమాలో కాంప్రమైజ్ అవ్వకుండా ఆ చలి ప్రదేశంలో చాలా కష్టపడి సాంగ్స్ చేయడం జరిగింది. డెఫినెట్గా సినిమా చాలా బాగా ఆడుతుందని, చాలా బాగా ఆడాలని అనుకుంటున్నాను. ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత ఆది నేను చేసే 3rd ఫిలిం ఇది. ఆడియో చాలా మంచి సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. అండ్ అశోక్ గారు మంచి సిచ్యువేషన్స్ ఇచ్చి అండ్ ప్రొడ్యూసర్ గారు మంచి బడ్జెట్ ఇచ్చి నాతో సాంగ్ చేయించుకున్నారు. అండ్ ఈ ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది. అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఫిలిం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 10వ తారీఖు విడుదల అవుతాకి అన్ని వర్గాల నుంచి రెడీ చేసి సిద్ధం చేశాము. అన్ని వర్క్ పూర్తి చేసుకుని సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా 10వ తారీఖుకి మొత్తం గ్రాండ్ రిలీజ్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ఓవర్సీస్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్తో సహా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంట్లో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ సినిమా అశోక్ గారు సినిమా లాగా ఉంటుంది. అంటే పిల్ల జమీందారు ప్రీవియస్ ఎట్లా ఉందో ఆ స్టైల్ ఆఫ్ ద ఫిలిం. సుకుమారుడు ఇంకా ఆది అని చెప్తే డ్యాన్స్ ఫైట్స్ అనే ఎర్రగీశాడు. సమస్యలు అవి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్న నమ్మకం ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ వైజ్ ఆది ఈ సినిమాకి 100 points కొట్టేశాడు. అవన్నీ చేయించుకుంది అశోక్ గారు. అట్లాగా నిషా అగర్వాల్ హీరోయిన్ అమ్మాయి ఇంకా చాలా బాగా చేసింది. ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికంటే ఈ సినిమా కొంచెం పెక్యులర్గా కనబడుతుంది, చాలా అందంగా కనబడింది. అట్లాగే ఇంకా అనూప్ రూబెన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా అనూప్ రూబెన్స్ 70% 80% అనే దానికంటే 100% చేస్తాడు సినిమాకి. అంటే మామూలుగా సాంగ్స్ వరకు మీరు అందరూ విని ఉంటారు. సాంగ్స్ చాలా మంచి హిట్ ఇచ్చాడు, చాలా బాగా చేశాడు ఆది అని చెప్పి. కానీ రికార్డింగ్ మాత్రం చూస్తే మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీ చేశాడు. అంటే నేను చూసిన వరకు నాకే గుండు లాయి. మామూలుగా ఒక డైలాగ్ కూడా మంచి రికార్డింగ్ ఇచ్చాడు. చాలా మంచి ఫీల్ అయ్యాను. అట్లాగే ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత. మీరు కూడా అందరూ ఆదరిస్తారని చెప్పి నమ్మకం నాకుంది. 3 ఆస్తులు చేసిన సినిమా. నేను ఆడియో రిలీజ్ అప్పుడు కూడా ఒకసారి మాట్లాడితే చెప్పాను. అశోక్ గారు, అనూప్ రూబెన్స్, ఆది 3 ఆస్తులు. నాకే అట్లా 3 ఆస్తులు పడితే ఇంకా దానికి మించి నేను లేదు. అలా గొప్ప సక్సెస్ అవ్వాలి. కామెడియన్స్ కుటుంబం అంతా ఈ సినిమాలో ఉంది. భయపడ్డాను నేను. పిల్ల జమీందారులో చాలా మంచి వేషం ఇచ్చి ఇంతమందిని పెట్టారు ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ అందరికి. మరి నాకు ఎలా ఉంటుందని. నాకే కాదండి ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కడుపుబ్బా ఎంత నవ్వుతారో ఆ సినిమాలో అంత బాగా కూడా ఏర్పించారు. ఖచ్చితంగా హృదయం ఉన్న ప్రతి ఒక్కరు కన్నీటి చుక్కలు కారుతూ ఉంటాయి. డ్యామ్ షూర్ పిల్ల జమీందార్ స్థాయి సినిమా చేశారు అశోక్ గారు. డెఫినెట్లీ చాలా మంచి విషయం చేశారండి సుకుమారుల్లో. అంటే షూటింగ్ మొత్తం మా బ్యాచ్ మొత్తం ఉన్నారు. నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాము. అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు డైరెక్టర్ గారు స్పాట్లో. అట్లాగే మా ఆది అసలు క్యారీ వ్యాన్ పెట్టింది షూటింగ్లో ఆదికి. కాకపోతే ఆది ఎక్కువ కింద ఉండేవాడు, మేము ఎక్కువ క్యారీ వ్యాన్లో ఉండేవాళ్ళం. అంత ఫ్రీగా అండి, అంత జాలీగా చేసాం. సినిమా కూడా మీరు రేపు చూస్తే కనుక అంత జాలీగా ఉంటుందండి సినిమా. ఎంత నవ్వుకుంటారో అంత ఎమోషనల్గా ఫీల్ అవుతారు. కామెడీ ఉందండి, డ్యాన్స్లు ఉన్నాయి, మాస్ ఉంది, ఫీల్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మంచి విలువలు ఉన్నాయండి సినిమాలో. చాలా మంచి సినిమా అండి. ఇటువంటి మంచి సినిమాని మీరు అందరూ ఆదరించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సో పెద్ద హిట్ చేయండి అందుకనే ముఖ్యంగా. Firstly, I would like to congratulate Sri Saudamani Creations, KVV Garu and Venu Garu. Thank you so much and congratulations in advance. I am sure this film is going to be a big hit. About the film is a thorough family entertainer, has a lot of emotions,
really, really funny. When I was watching it, I was almost on the floor laughing. And of course, the biggest plus of the movie is Adi. He is amazing. I think you're going to see the best of him, be it fights, be it dance, be it his acting overall. If you are not already in love with him, you will fall in love with him. Ashok Garu, he has all his creative juices have been flowing really strongly and have come across very nicely in the film. So yes, thank you so much. Anup, congratulations. They are going to go for the platinum disc function today. And we've got a great response for the audio. So thank you so much for that. And the music is fantastic. I have Neela Kasamlo playing in my car as well. And of course, we haven't unfortunately got even one scene together. But next film, Ashok Garu. Huh? So yes, but they've all done a fantastic job. All the comedians, everyone in the film is really, really good. In fact, I would like to give a special mention to Sharda Garu. I think she is really nice in the film. She's always fantastic. And whenever you see her on screen, you will get touched. I don't want to say more. Watch the film. And thank you very much. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ నాకు సంబంధించిన వరకు శారద గారు. ఆవిడ క్యారెక్టర్ జస్ట్ ఎక్స్ట్రాడినరీ. ఆవిడని ఎప్పుడు చూసినా ఈ సినిమాలో తప్పకుండా లేడీస్ రిపీట్ ఆడియన్స్ వస్తారు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆవిడ క్యారెక్టర్ మీద. అంత బాగా చేశారు ఆవిడ. సో శారద గారు ఈ సినిమాకి ది బిగ్గెస్ట్ ప్లస్. అలాగే స్టోరీ, డైలాగ్స్, అశోక్ గారి గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు పిల్ల జమీందార్తో. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఒకటి ఉంది, అది క్లైమాక్స్లో చెప్తాను. అది చాలా చాలా తప్పకుండా యూత్కి అది ఒక చిన్న మెసేజ్ లాగా ఉంటుంది. సో ఆ డైలాగ్, టెక్నాలజీ పెరిగితే తలెత్తుకొని తిరగచ్చు అనుకున్న ఒకప్పుడు, కానీ మేము ఎప్పటికీ తలకాయలు దించుకొని బ్రతుకుతున్నాం అనే డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్. సో ఈ సినిమాలో నిషా చాలా బాగా చేసింది. అనూప్ మ్యూజిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, చాలా పెద్ద హిట్. సో దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కృష్ణ గారితో చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 60 మంది ఆర్టిస్టులు, ఒక ఫ్రెండ్స్ దొరికారు నాకు. ధనరాజ్ కానీ, వేణు కానీ, అదూర్ శ్రీగు కానీ, మేమందరం కలిసి ప్యాకప్ అయిన తర్వాత రూమ్లో డిస్కస్ చేసి నెక్స్ట్ డే వీళ్ళ సీన్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అశోక్ గారు. సో అందరూ రోల్స్ ఈ సినిమాలో ఈక్వల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రతి రోల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమాని మీరు ఆదరిస్తారు. ఇంకో పెద్ద ప్లస్ ఈ సినిమాకి మా అదృష్టం, అశోక్ గారు మీకు మన ఇద్దరు అదృష్టం ఏంటంటే వేణు గారు, కేవీవి గారు లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం మన అదృష్టం. మే 10వ తారీఖు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆఖరికి సెన్సార్ కూడా ఫినిష్ చేసుకున్నాం. సెన్సార్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన 5గురు ఒకే ఒక మాట అన్నారు, సూపర్ ఫిల్మ్. 3 ఆస్తులు కలిస్తే డంకాపలాసు హిట్ అంటున్నారు, అది గ్యాంబ్లింగ్. ఖచ్చితంగా ఆది, అనూప్, అశోక్ కలిపి ప్రామిసింగ్ హిట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా మంచి హిట్ సినిమా అవుతుంది. 15 నిమిషాలు నవ్వి కళ్ళమండీళ్ళు, 5 నిమిషాలు ఫీల్ అయ్యి కళ్ళమండీళ్ళు పెట్టుకోకుండా ఈ సినిమా నుంచి బయటికి రారని హామీ ఇస్తున్నాను. ఈ సినిమాకి ఇది మంచి కథ, బాగా వచ్చింది సినిమా అంటున్నారు, కానీ అంత కథని ప్రోత్సహించే ప్రొడ్యూసర్ దొరకాలి. ఆ క్రెడిట్ మొత్తం సత్యనారాయణ గారికి, వేణు గారికి వెళ్తుంది. నేను 5 కథలు చెప్తే నాకు ఇదే కావాలి, ఇదే చేస్తాం, ఇలాగే ఉంటే బాగుంటుంది, మంచిగా చేద్దాం, పాజిటివ్ వైబ్రేషన్స్లో సినిమా చేద్దాం అని నన్ను ఎంకరేజ్ చేసి ఈ కథని తెర మీద దాకా తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్కి, హీరో దాకా వెళ్తే ఒక లాక్ ఓపెన్ అవ్వాలంటే డోర్ ఓపెన్ చేయాలి, మంచి అవతల పక్క మంచి ఉంది అంటే డోర్ ఓపెన్ చేయాలంటే ఒక వ్యక్తి ఆ లాక్ తీయాలి. అలాగా అందుకు యాక్సెప్ట్ చేసి ఈ కథను చేయటానికి అన్ని రకాల షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆదిది. అందుకు ఆది ముందుకు వచ్చినందుకు ఆదికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రెండు కలిసిన తర్వాత ప్రాణం పోయాల్సింది నిజంగా ఫీల్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని మళ్ళీ మేము స్ట్రాంగ్గా అనూపే బలవంతుడు, దీనికి అనూప్నే తీసుకోవాలని అనూప్ గారి దగ్గరికి వెళ్ళాం. మాకు 100% ఇవ్వండి సార్, మీ 100% మీ ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి 5,000% ఇచ్చారు. ఆయన నిద్రలు లేకుండా కంటిన్యూషన్ వర్క్ చేసి సన్నపడ్డారని కూడా అందరూ అంటున్నారు. నిషా మీకు మిగతా సినిమాలన్నిటి మీద నిషా పూర్తి తేడాగా ఉంటుందండి. ఇందులో అందంగా ఉంటుంది, అలాగే పెర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. ఒక ఆర్ట్తో పాడుతూ ఉండే అమ్మాయి ఎలాగే ఒక బ్యాలెన్స్డ్గా
పెర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మారిపోతుందో అంత చక్కగా ప్రదర్శించింది. మేము ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ పాటతోటే ఉంచామండి. ఇందులో ఎంతమంది ఆడియన్స్ లేదా ఎంతమంది శ్రోతలు ఈ పాటలు విన్నారో తెలియదు, కానీ మేము ఈ సినిమాలో ఒక సాంగ్ నీలాకాశంలో అనే ఒక సాంగ్ రాసిన సిచ్యువేషన్ హీరో కోసం పాడుతుందని కాదు, సినిమా ఆడియన్ కోసం పాడుతుంది. మీరు ఒకసారి మళ్ళీ ఈ పాట వినండి. సినిమా అనేది ఆడియన్ ఇన్వైట్ చేస్తూ పాడిన పాట, అలా అని రాయించిన సిచ్యువేషను. ఆ తర్వాత అది అనూప్ గారు కూడా తెలియదు, అలా అయితే కొట్టనంటారనేమని. నిజంగా చెప్తున్నాను, సినిమా ఆడియన్ ఇన్వైట్ చేసినట్టుగా ఉంటుంది లిరిక్. మీరు ఒకసారి మళ్ళీ నీలాకాశంలో సాంగ్ వింటే తెలుస్తుంది. అలాగా తెలుగు నేటివిటీ ఏది మిస్ కాకుండా వచ్చినటువంటి సినిమా సుకుమారుడు. ఇట్స్ ఏ సినిమా మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఇది ఫ్యామిలీయా ఇదా కాదు, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో అమ్మ తండ్రి అలాగే బిడ్డలు ఎంత వేరువేరు సీరియల్స్కి వేరువేరు ఎలా రెస్పాండ్ అవుతారో, మా సినిమాలో మాత్రం ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరికి హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. మే 10వ తారీఖు ఖచ్చితంగా ఈ సినిమా అన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. థియేటర్స్ ఏందనేది వేణు గారు డిసైడ్ చేస్తారు. అన్ని థియేటర్స్లోనూ ప్రపంచవ్యాప్తంగానూ మే 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని ఆదరించి పిల్ల జమీందాన్ని అలాగే లవ్లీని ప్రేమ కావాలని ఆదరించినట్టుగా ఈ సినిమా మీ మనసులకు చేరుకుంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.